భారత్లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. నిత్యం కొనుగోలుదారులతో కళకళలాడే జ్యువెలరీ దుకాణాలు పండుగలు శుభకార్యాల సమయంలో మరింత కిటకిటలాడుతుంటాయి. అయితే ఈ సంవత్సరంలోనే పసిడి ధర ఏకంగా 60% వరకు పెరగడం కొనుగోళ్లపై కొంత ప్రభావాన్ని చూపింది. అమెరికా సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య అనిశ్చితులు, యుద్ధాలు వంటి అనేక అంశాలు బంగారం రేట్లు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడులు సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు మళ్లుతుంటాయి. దాంతో బంగారం ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఒక్క అంతర్జాతీయ ప్రకటన కారణంగా తాజాగా మార్కెట్లో ఒక కీలక మార్పు సంభవించింది. బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన ఒక ప్రకటన. ఇటీవలి అమెరికా నిరుద్యోగిత రేటు, ద్రవ్యోల్బణం అంచనాలను పరిశీలించిన ఫెడ్ ప్రస్తుతానికి వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచన లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చనే ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అంటే అధిక ధరలకు కొన్న బంగారాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు సుమారు $7 వరకు తగ్గి $4,066 వద్దకు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు గణనీయంగా తగ్గినట్లు నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా 1740 మేర తగ్గింది. దీంతో తులం రేటు 1,23,660 వద్దకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 1,600 మేర తగ్గడంతో ధర 1,13,350 వద్దకు దిగివచ్చింది. ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినట్లు అయింది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. వెండి ధరపై మదుపర్లు భారీగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు 0.46% తగ్గి $50.68 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్క రోజులోనే 5,000 మేర తగ్గింది. క్రితం రోజు తగ్గుదలతో కలిపి 2 రోజుల్లో దాదాపు 7,000 వరకు ధర దిగివచ్చింది. దీంతో కిలో వెండి రేటు 1,70,000 వద్దకు చేరింది. ముంబై, కోల్కతా, ఢిల్లీ వంటి ఇతర మెట్రో నగరాల్లో కిలో వెండి రేటు 1,62,000గా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల్లో వచ్చిన ఈ పతనం మార్కెట్లో తాత్కాలిక లాభాల స్వీకరణ ఫలితమా లేక దీర్ఘకాలికంగా ధరలు తగ్గుతాయా అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది.